ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెద్ద శేష వాహన సేవలో మలయప్ప స్వామి దివ్యానుగ్రహం. తిరుమల క్షేత్రంలో వైభవంగా నాగుల చవితి పర్వదినం. అశ్వవాహనంపై అలమేలు మంగమ్మ అభయ ప్రదానం. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సుందర దర్శనం. తిరుచానూరులో రేపు వైభవంగా పంచమి తీర్థం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పద్మ సరోవరం. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు. కార్తీక బ్రహ్మోత్సవాలతో కాంతులీనుతున్న తిరుచానూరు క్షేత్రం. పలు కూడళ్లలో ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాలంకరణలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి పెద్దశేష వాహనంపై ఆశీనులం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కూడి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు. అలమేలు మంగమ్మ తల్లి అశ్వవాహన సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా సాగుతున్న ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం అశ్వవాహన సేవ జరిగింది. అర్చకులు శరుల తల్లికి శోభాయమానంగా అలంకరణ చేసి వాహన మండపంలో అశ్వవాహనంపై ఆశీనులం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతలు సమర్పించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ లోకపావని శ్రీ పద్మావతిదేవి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లితప్పుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా, పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా, గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు, గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవ
అప్పుడు ఓం నమో వెంకటేశయ్య. వెంకటేశ్వర స్వామి సతీమణి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా 8 రోజులుగా అత్యద్భుతంగా నిర్వహింపబడుతున్నాయి. ఆఖరి ఘట్టం రేపు రాబోతున్నది. అమ్మవారి ఉత్సవాలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఎంతో గొప్పగా భక్తులందరూ కూడా లక్షలాది మంది తరలి వచ్చేటువంటి పంచమి తీర్థ మహోత్సవం రేపు ఉదయం జరగబోతున్నది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చాలా ఘనంగా నిర్వహించటం జరిగింది. ఎక్కడా ఏ చిన్న సమస్య రాకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళకందరికీ కూడా చక్ర స్నానంలో పాలు పంచుకునేటువంటి అవకాశం, పద్మ సరోవరంలో మునిగి పునీతమయ్యేటువంటి ఒక మహద్భాగ్యము భక్తులకందరికీ కల్పించటానికి ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది, భద్రతా సిబ్బంది పూర్తిగా తలమునకలై నిమగ్నమై అన్ని ఏర్పాట్లను చేసినారు. అంతే కూడా కాకుండా ఈ రాత్రి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు దాదాపు 3 విడిది ప్రాంతాలు ఏర్పాటు చేసి 25,000 మందికి పైగా వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. రేపు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఆహార పానీయాలు అందించాలనేటువంటి బృహత్ సంకల్పాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయటం జరిగింది. తిరుశకనూరు అని పేరుతో పిలువబడినటువంటి తిరుచానూరులో ఈ రోజున కొన్ని వందల సంవత్సరాలుగా అమ్మవారు స్వతంత్ర దేవతగా భక్తులకందరికీ కూడా కొలువైన దేవతగా దర్శనమిస్తూ కోట్లాది మంది భక్తులని ఆకర్షించటమే కాకుండా వాళ్ళకందరికీ కూడా శుభ కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి విషయాలలోనూ కూడా తన చల్లని కృపను అందిస్తున్నటువంటి ఈ తల్లి యొక్క బ్రహ్మోత్సవాలను మరింత అంగరంగంగా వైభవంగా చేయటం కోసమని ఈసారి ఆలయ అధికారులు, మొత్తం పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది, అధికారులు అందరూ కూడా తల మునకలై అత్యద్భుతంగా నిర్వహించటం జరిగింది. ఇప్పటి వరకు ఎంతో ఉన్నతోన్నతంగా జరిగినటువంటి బ్రహ్మోత్సవాల శోభ రేపు పంచమి తీర్థమునికి సంబంధించి పద్మ సరోవరంలో అమ్మవారి చక్ర స్నానంతో ముగియబోయేటువంటి మధుర ఘట్టాన్ని వీక్షించటానికి, వీక్షిస్తూ అమ్మవారి సరోవరంలో మునిగి పవిత్రులు కావటానికి వస్తున్నటువంటి భక్తులనందరినీ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకందరికీ కూడా శుభ దర్శనం కల్పించటానికి అన్ని ఏర్పాట్లు దేవస్థానం అధికారులు చేశారని, ఎక్కడా ఏ చిన్న సమస్య రాకుండా మొత్తం ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్లకు ఆహార పానీయాలతో పాటు పద్మ సరోవరంలో చక్కటి స్నానం ఆచరించేటువంటి అవకాశాన్ని దేవస్థానం అధికారులు కల్పించారని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు. ఇక ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సిరుల తల్లికి స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కని తల్లికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతలు సమర్పించారు.
తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ నెల 23వ తేదీ నుండి తలపెట్టిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమానికి విచ్చేయాల్సిందిగా కోరుతూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని శుక్రవారం ఆహ్వానించారు. ఈ మేరకు వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి వేద పండితులు తిరుపతిలోని చైర్మన్ నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి వేదాశీర్వచనం పలికారు. తిరుచానూరు పద్మ సరోవరం పుష్కరిణిలో దేవదేవుడి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన పుణ్య పర్వదినం పంచమి తీర్థం. కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుచానూరు క్షేత్రంలో రేపు పంచమి తీర్థ మహోత్సవానికి టీటీడీ ఘనమైన ఏర్పాట్లు చేసింది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు అన్నప్రసాదం, వాహన పార్కింగ్, పుణ్య స్నానాల ఆచరణ తదితర సౌకర్యాలను కట్టుదిట్టంగా కల్పించింది. తిరుచానూరు దివ్యక్షేత్రం పంచమీ తీర్థ వేడుకలకు సర్వంగ సుందరంగా ముస్తాబైంది. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పంచమీ తీర్థ వేడుకలు జరిగే పద్మ సరోవరం పుష్కరిణిని 9 కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించారు. భక్తులు సులభతరంగా పుణ్యస్నానాలు ఆచరించేలా టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పంచమీ తీర్థ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి సుదర్శన చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 10 నిమిషాల మధ్య కాలంలో అవభృదోత్సవంతో పంచమీ తీర్థ మహోత్సవం ఆగముక్తంగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పద్మ సరోవరం పుష్కరిణి వద్ద పంచమీ తీర్థ ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరిణిలో ఒకేసారి 25,000 మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం, తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,00,000 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించేలా టీటీడీ చర్యలు తీసుకుంది. తోళప్ప గార్డెన్స్, జడ్పీ హైస్కూల్, అయ్యప్ప స్వామి ఆలయం, నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడీ జంక్షన్, స్వర్ణముఖి నది తదితర ప్రాంతాలలో 150 కౌంటర్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి నుండే భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. శనివారం ఉదయం 50,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 60,000 మందికి అన్నప్రసాదాలను అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం విభాగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం శ్రీవారి సేవకుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. ఇక శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు తిరుచానూరుకు వాహనాలను అనుమతించారు. తిరుపతి నుండి వచ్చే భక్తులు తమ వాహనాలను మార్కెట్ యార్డు వద్ద, ద్విచక్ర వాహనాలను శిల్పారామం వద్ద పార్కింగ్ చేసుకునేలా సౌకర్యాలను కల్పించారు. అలాగే నారాయణాద్రి ఆసుపత్రి, రేణిగుంట, గాజుల మండ్యం నుండి వచ్చే వాహనాలు చైతన్యపురం సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలిపి నవజీవన్ ఆసుపత్రి వద్ద హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు నుండి పూడి మీదుగా వచ్చే భక్తులు ముండ్లపూడి వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలను పార్కింగ్ చేయవలసి ఉంటుంది. అక్కడి నుండి కాలినడకన గోశాల వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా ఈ భక్తులు పుష్కరిణికి చేరుకోవాలి. అదేవిధంగా చిత్తూరు నుండి వచ్చేవారు కన్నపల్లి క్రాస్ వద్ద హోటల్ తాజ్ పార్కింగ్ ఏరియాలో వాహనాలను నిలిపి కాలినడకన నవజీవన్ ఆసుపత్రి హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి. పుష్కరిణి సమీపంలో భక్తులు సేద తీరేలా ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలను ఉపయోగించుకుని పద్మ సరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించి పంచమీ తీర్థ మహోత్సవ శుభవేళ హరిదేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుందాం. తిరుపతి కపిల తీర్థంలో శుక్రవారం నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య ప్రాంగణంలో కొలువైన నాగదేవతల మూర్తులకు పెద్ద ఎత్తున తిరుపతి వాసులు పూజాధికాలను నిర్వహించారు. పాలతో అభిషేకాలను జరిపి పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి చలిమిడిని నివేదించి ప్రదక్షిణలు చేశారు. అలాగే తిరుపతి పట్టణంలోని పలు ప్రాంతాలలో నాగుల చవితి పూజలను వైభవంగా నిర్వహించారు. నగరవాసులు పలు ప్రాంతాలలో పొట్ట రూపంలో కొలువైన నాగేంద్రునికి, నాగశిలలకు ప్రత్యేకంగా పూజాధికాలను జరిపారు. ఈ సందర్భంగా ఇస్కాన్ రోడ్డులోని నాగశిలలు పొట్ట వద్ద భక్తులు భక్తి ప్రపత్తులతో పాలాభిషేకాలను నిర్వహించి చలిమిడి పండ్లను నివేదించారు.
అలాగే తమ పిల్ల పాపలను నాగేంద్రుడు చల్లగా చూడాలని వేడుకుంటూ నాగశిరల వద్ద ఉన్న దేవతా వృక్షాలకు భక్తులు దారాలను చుట్టి ప్రదక్షిణలు చేశారు. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలతో కాంతులేనుతోంది. అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో తిరుచానూరు ఆలయ ప్రాంగణంతో పాటు పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి నెలవైన పుణ్యక్షేత్రం తిరుచానూరు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగముక్తంగా కొనసాగుతున్న అమ్మవారి ఉత్సవాలలో భాగంగా విద్యుత్ విభాగం నేతృత్వంలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు అమ్మవారి ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. నింగిలోని తారాలోకం తిరుచానూరు అమ్మవారి సేవకు తరలివచ్చిందా అన్నట్లు ఎటు చూసినా కళ్ళు మిరుమిట్లు గొలిపే వర్ణమయ కాంతులతో తిరుచానూరు క్షేత్రం కళకళలాడుతోంది. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలతో పాటు అమ్మవారి ఆలయం, మాడవీధులు, వాహన మండపం, ఆస్థాన మండపం, శుక్రవారపు తోట, పద్మసరోవరం పుష్కరిణి, తిరుచానూరు పొలిమేరల్లో ఎంతో శ్రద్ధతో భక్తిగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, అష్టలక్ష్ములు, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, అన్నమయ్య, త్యాగయ్య వంటి పలు దేవతామూర్తుల చిత్రరూపాలతో అందంగా తీర్చిదిద్దిన విద్యుత్ అలంకరణలు తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి ఉత్సవ వైభవాన్ని మరింతగా ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి,
గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ బాల త్రిపుర కాలభైరవ దేవాలయంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి అభిషేకం నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు, గంధం, పసుపు, కుంకుమ తదితర పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. వివిధ రకాల ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అయోధ్య రామమందిరం నుండి తీసుకువచ్చిన అక్షింతల కలశాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షింతల కలశాలకు నిర్వాహకులు, రామభక్తులు స్వాగతం పలికి ప్రత్యేక పూజాధికాలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అక్షింతల కలశాలకు అడుగడుగునా నీరాజనాలు పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ అళఘనాథ స్వామివారి దేవాలయంలో మనవాడ మహాముని తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళఘనాథ స్వామి మనవాడ మహామునికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేశారు. ఆపై అళఘనాథ స్వామివారిని మనవాళ మహామునికి వేర్వేరు పల్లకీలపై వేంచెవు చేసి ఆలయ ఆవరణలో బాజా భజంతీల నడుమ ఊరేగించారు. సనాతన సంప్రదాయంలో నాగదేవత ఆరాధనకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. నాగదేవత అనుగ్రహం ఉంటే సంతాన వృద్ధి కలుగుతుందని ఐతిహ్యం. పురాణ కాలం నుండి హరిహరుల సేవలో భక్తి మార్గంలో తరించిన నాగేంద్రుడి ఇతివృత్త ఘట్టాలెన్నో లోకవిదితమే. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో నాగదేవతకు విశేష అర్చనలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నాగుల చవితిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశారాధన, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో నాగశిలలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ నాగమానసాదేవి ఆలయం భక్తులతో కళకళలాడింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ నాగమానసాదేవి దర్శనం చేసుకుని వల్బికానికి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కొలువైన శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయాన్ని నాగుల చవితి సందర్భంగా వర్ణమయ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించారు. అమ్మవారికి పూజలు చేసి ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. ఇక పెన్నా నది తీరాన పొర్లుకట్ట వద్ద కొలువైన శ్రీ నాగళ్ల పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో నాగుల చవితి సందర్భంగా పూజలు జరిగాయి. చిత్తూరు సంతపేటలో కొలువైన నాగాలమ్మ దేవత ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అర్చకులు నాగాలమ్మ దేవతకు వేకువజాము ఉపచారాలను నిర్వహించి పూలమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరణ చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని నాగుల పుట్ట వద్ద భక్తులు పూజలు జరుపుకుని మొలకెత్తిన గింజలు, నువ్వులు కలిపిన చిమ్మిలి, మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం బస్టాండ్ వద్ద నాగుల చవితిని భక్తులు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఇక్కడి నాగశిలలకు, వల్మికానికి క్షీరాభిషేకాన్ని జరుపుకున్నారు. పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరుపుకున్నారు. అనంతరం చలివిడి ముద్దను నైవేద్యంగా సమర్పించి నాగదోష పరిహార పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. వివిధ ప్రాంతాలలో వల్మికాల వద్ద భక్తులు క్షీరాన్ని సమర్పించి పసుపు, కుంకుమలతో పూజలు జరుపుకున్నారు. నాగులకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు సమీపంలోని తేనెబండ వీరభద్ర కాలనీలో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో నాగుల చవితిని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి నిత్య ఆరాధనలు పూర్తి చేసి అర్చకులు వెండి కిరీటం, రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు,
పూల జడతో దివ్య శోభితంగా అలంకరణ చేశారు. అష్టోత్తరాల సహితంగా నివేదన హారతి సమర్పించారు. మహిళలు పిండి దీపాలను వెలిగించి నాగవ్రతాలను జరుపుకున్నారు. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నాగదేవతకు ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించిన తరువాత పుష్పాలంకరణ చేశారు. సహస్ర నామార్చన జరిపి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు వడపప్పును నైవేద్యంగా సమర్పించి హారతులు అందించారు. విశాఖలోని పెందుర్తి, గాజువాక, సబ్బవరం, కంచరపాలెం తదితర ప్రాంతాలలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు వల్మికానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు నిర్వహించి ధూపం, దీపం, నివేదన, హారతులు సమర్పించి తమ సంతానాన్ని చల్లగా కాపాడమని నాగదేవతకు మొక్కుకున్నారు. విశాఖ మహానగరం చినమూషివాడలోని విశాఖ శారదాపీఠంలో నాగుల చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కరకమలములచే నాగదేవతకు అభిషేకం విశేషంగా జరిగింది. అనంతరం నివేదన, హారతులు సమర్పించారు. తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో శుక్రవారం నాగ చతుర్థి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. సనాతన సంప్రదాయంలో నాగదేవత ఆరాధనకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. నాగదేవత అనుగ్రహం ఉంటే సంతాన వృద్ధి కలుగుతుందని ఐతిహ్యం. పురాణకాలం నుండి హరిహరుల సేవలో భక్తి మార్గంలో తరించిన నాగేంద్రుడి ఇతివృత్త ఘట్టాలెన్నో లోకవిదితమే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వేద విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణు యాగశాల ప్రాంగణంలో కార్తీక శుద్ధ చవితిని పురస్కరించుకుని నాగ చతుర్థి వ్రతాన్ని నిర్వహించారు. అర్చక పండిత బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికపై నాగదేవత చిత్రపటాన్ని కొలువు తీర్చి గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, పుణ్యాహవచనం, కలసారాధన, నాగచతుర్థి పూజ, క్షమాప్రార్థన, దేవీ సంకీర్తనం, నాగచతుర్థి వ్రతకథా పఠనం, సమాపన వచనం, నివేదన, హారతి నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.